హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంపై నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఏం చెప్పారు అసలు? సిద్ధి సుప్రీంకోర్టు ఏంటి అంటే బుల్డోజర్ జస్టిస్ పైన వాళ్ళ రూలింగ్ అనేది పాస్ చేశారు నిన్న. ఈ బుల్డోజర్ జస్టిస్ ఏదైతే చేస్తున్నారో, డిఫరెంట్ గవర్నమెంట్స్ ఫాలో అవుతున్నాయి అక్రమ నిర్మాణాలని కూల్ చేయడము, లేకపోతే FTL ల్యాండ్స్లో ఎక్కడ చెరువు పరివాహక ప్రాంతాలలో ఇల్లులు కట్టుకొని ఉంటారు, ముంపుకి గురయ్యే ప్లేసెస్లో ఇల్లులు కట్టుకొని ఉంటారు కదా, వాటిని కూల్ చేయడము, చెరువుల్ని ఆక్రమించిన వాటిని కూల్ చేయడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ ఈ మన తెలంగాణలో అనే కాదు, ఉత్తరప్రదేశ్లో అక్కడ కూడా జరుగుతున్నాయి. సో ఈ బుల్డోజర్ జస్టిస్ గురించి నిన్న ఒక ద్విసభ్య ధర్మాసనము, BV గవాయ్ అండ్ విశ్వనాథన్ జస్టిసెస్తో కూడిన ధర్మాసనము ఈ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేవి మనకి ఫాలో అవ్వాలి. బుల్డోజర్ జస్టిస్ కాదు, ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఆల్దో వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేపట్టినా కానీ, వాళ్ళు అది చేశారు, కన్విక్టెడ్ అయ్యారు, అట్లాంటి వాటిల్లో అన్నా కానీ వెంటనే కూల్చేయడానికి లేదు. వాళ్ళకి క్లియర్గా నోటీస్ ఇవ్వాలి, ఒక 15 days నోటీస్ ఇవ్వాలి. ఇవి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతిలోకి తీసేసుకొని వెంటనే కూల్చేయడం అనేది సరైన పద్ధతి కాదు. వాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే మీరు రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వండి, కోర్టుకి రండి, వాటిలో నిజానిజాలు విచారించి మేమే మీకు ఆర్డర్ ఇస్తాం కూల్చేయాల్సిన పరిస్థితులు ఉంటే. అంతేగాని చట్టాన్ని ఏదైతే జ్యుడిషియరీ సిస్టమ్ని మీ చేతుల్లో తీసుకొని కూల్చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కూల్చివేతల్లో అంటే డబ్బున్న వాళ్ళైతే స్టే తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తున్నారు, పేదవాళ్ళు మాత్రం ఇవన్నీ తెలియదు, వాళ్ళ వెంటనే వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దీని గురించి జస్టిసెస్ ఏమన్నారు అని అంటే, సుప్రీంకోర్టులో నిన్న ఏదైతే ఆల్రెడీ మీరు నోటీస్ ఇచ్చి ఉన్నా కానీ, యూజువల్లీ డ్యూ ప్రాసెస్ అయితే నోటీస్ ఇవ్వాలి, ఇది అక్రమ నిర్మాణంలో ఉంది, దీన్ని మేము కూల్ చేస్తాము అని నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినా కానీ తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయలేదు అనుకోండి, అప్పటికి కూడా ఇంకా కొంత సమయం ఆగండి. రాత్రికి రాత్రి ఏం స్వర్గాలు ఆకాశం వచ్చి కింద పడిపోదు. మీరు 2 రోజులు ఆగినంత మాత్రాన రాత్రికి రాత్రి వాళ్ళని ఇంట్లోంచి, ఆ పెద్దవాళ్ళని చిన్నపిల్లలను చూడకుండా అందరినీ బయటికి లాక్కొచ్చి రోడ్ మీద నుంచోబెట్టి కూల్చేయాల్సిన అవసరము లేదు. ఇంకా టైం ఇచ్చి చూడండి వాళ్ళకి. 1 రోజు 2 రోజులు ఆగడం వల్ల ఏం జరగదు అని చెప్పాడు. కొన్ని సంఘటనలు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకోకుండా కూల్చివేయడం జరిగింది. అదే అండి, దాని గురించి చెప్పారు. ఏంటి అని అంటే వాళ్ళకి యాంపుల్ ఆఫ్ టైం ఇవ్వండి. ఓకే, బోల్డ్ అన్ని జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సంస్థల్ని వీటిని అన్నిటికీ నోటీసులు ఇచ్చి కూలుస్తున్నారో ఇవ్వకుండా కూలుస్తున్నారో పక్కన పెట్టండి. పేదలు ఉన్నారు చూడండి, వాళ్ళని కొంచెం కనికరంతో బిహేవ్ చేయండి అనేది నిన్న సుప్రీంకోర్టు అనేది జడ్జ్మెంట్ ఇచ్చింది. సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చింది. 15 days నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఖాళీ చేయలేదు అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఖాళీ చెప్పేయండి. అంతేగాని మీరు ఇష్టానుసారము అన్ని కూలగొట్టేయడము అనేది సరైన పద్ధతి కాదు. డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకపోతే ఎవరైతే అఫీషియల్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో ఆయన డబ్బు పే చేయాలి, పెనాల్టీ వాళ్ళకి. ఇలా కూడా చెప్పారు. పర్సనల్ ఎక్స్పెన్సెస్ లోంచి వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిందే కూలగొట్టినందుకు అని. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.